దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్లో ప్రాంతంలో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం ఎంత వేగంగా వ్యాపించిందంటే లోపల ఉన్నవారు బయటపడేలోపే దట్టమైన పొగ మంటలు ముంచెత్తాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో రెస్టారెంట్లో జనం రద్దీగా ఉండటంతో మరో 30 మంది వరకు లోపలే చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది. మరో 35 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసి లోపలున్న వారిని సురక్షితంగా అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక అంచనా. రెస్టారెంట్ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. క్షణాల్లోనే దట్టమైన పొగ భవనం అంతటా వ్యాపించడంతో లోపలున్నవారు ప్రాణభయంతో బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో చిక్కుకున్న పలువురు బయటకు రావడానికి కిటికీలు, బాల్కనీల వైపు పరుగులు తీశారు. పరిస్థితి అదుపు తప్పడంతో కొందరు ప్రాణాలు కాపాడుకోవాలనే ఆతృతతో పై అంతస్తుల నుంచి కిందకు దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరో పలువురు గాయపడగా వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.